ఒకరు వెళ్ళిపోతూ ఏకంగా 30 నాటుకోళ్ళు యేసన్న గారికి ఇచ్చి, తిను, సేవ కంటే ఎక్కువ లేదని చెల్లారంట. ఆయన అనుకున్నారట, నాటుకోడి ఒక్క కోడి తింటేనే ఏడు చేసి మామూలుగా ఉండదు వ్యాపారం. 50 కోళ్ళు తిన్న 30 కోళ్ళు తిన్నాడు సచ్చూరుకుంటామని. అమరావతిలో ఒక ఆయన ఉంటే, ఇర్మియా అమరావతి బస్టాండ్ బయట ఆ కోళ్ళన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులతో 4 రేకులు కొనుక్కొని, వెల్డింగ్ రాడ్ కూడా ఆయనే కొనుక్కొని, ఆయనే టాకాలు పెట్టి మందిరం కట్టుకున్నాడు అక్కడ. అట్లా వచ్చింది సేవ. ఇవాళ ఇంత వైభవము, ఆశీర్వాదం అని మీరు చూస్తున్నారే, దీని వెనక ఈ నాయకుని కఠోరమైన శ్రమ ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆయన ఏమని విశ్వసించారు తెలుసా? దేవుణ్ణి సమకూడి జరిగిస్తాడు, అన్ని సిద్ధపరుస్తాడు.